కొత్త ఏడాది మొదటి నెలలో సీఎం చంద్రబాబు వరుసగా సాగునీటి ప్రాజెక్టులను సందర్శించనున్నారు. ఈ నెల 4న విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే 5వ తేదీన పోలవరం వెళ్తారు. ప్రధాన డ్యాం పనుల పురోగతిని పరిశీలిస్తారు. 7వ తేదీన వెలుగొండ ప్రాజెక్టును సందర్శిస్తారని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ నెల 17వ తేదీన ఉత్తరాంధ్ర ప్రజల సుజల స్రవంతి పథకం పరిధిలోని పోలవరం ఎడమ కాలువ విస్తరణ పనులను సీఎం పరిశీలించనున్నారు. తన పర్యటనలో ఆయా ప్రాజెక్టుల స్థితిగతులను స్వయంగా చూసి ఆ వివరాలను ప్రజలకు తెలియజేస్తారు. పోలవరంలో కీలకమైన డయాఫ్రమ్ వాల్ను గత నెలాఖరు నాటికే పూర్తి చేయాలని సీఎం లక్ష్యాన్ని నిర్దేశించారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రిని కోరారు. ఇందుకు ఆయన సమ్మతించారు. 2027 జూన్ నాటికి పనులు పూర్తి చేయాలని జలవనరుల శాఖకు ఇప్పటికే ఆయన గడువు విధించారు. ఈ నేపథ్యంలోనే విదేశీ పర్యటన నుంచి రాగానే పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని స్వయంగా తెలుసుకోనున్నారు. గడువులోగా పూర్తి చేస్తామన్న విశ్వాసాన్ని ప్రజలకు కలిగించే ఆయన పర్యటన ఉంటుందని జలవనరుల శాఖ వర్గాలు తెలిపాయి. ఏపీలో కొత్త ఏడాదిలో రెవెన్యూ మంత్రి చేసిన తొలి సంతకంపై చర్చ జరుగుతోంది. గత జగన్ ప్రభుత్వంలో 13 లక్షల ఎకరాల అసైన్డ్ భూములను ఫ్రీ హోల్డ్ చేశారు. ఇందులో 5.75 లక్షల ఎకరాలను అక్రమంగా 22A నుంచి తొలగించినట్లు కూటమి ప్రభుత్వం గుర్తించింది. వీటిపై చర్యలు తీసుకోకుండా మొత్తం అసైన్డ్ భూములపై నిషేధం విధించింది. ఇప్పటికీ అక్రమార్కులపై చర్యలు తీసుకోలేదు. బాధిత రైతులకు న్యాయం చేయలేదు. 5 కేటగిరీల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ 2014-19 కాలంలో తెలుగుదేశం ప్రభుత్వమే ఉత్తర్వులు జారీ చేసింది. మళ్లీ 2022-24లో గత జగన్ ప్రభుత్వము ఇవే ఉత్తర్వులు ఇచ్చింది. వాటిని ఇప్పుడు కొత్తగా నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నట్లు మంత్రి అనగానే చెప్పడం ఏమిటో, కొత్త ఫైల్పై తొలి సంతకం చేయడం ఏమిటో. ఇక జగన్ ప్రభుత్వ హయాంలో నిషేధిత భూముల విషయంలో అక్రమాలు జరిగాయని, అనేక మందికి అన్యాయం జరిగిందని, ఈ సమస్యకు పరిష్కారం చూపాలని సీఎం చంద్రబాబు పలుమార్లు ఆదేశించారు. మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. 10 నెలలవుతున్నా ఎలాంటి పురోగతి లేదు. బాధితులకు ఇచ్చిన భూములను 22A నుంచి తొలగిస్తున్నట్లు మంత్రి అనగానే చెప్పారు. కొత్త ఏడాది తొలి రోజున ఆ ఫైల్ పైనే సంతకం చేశానని చెప్పారు. వాస్తవానికి ఈ కేటగిరీ భూములను 22A నుంచి తొలగించాలని 2018లోనే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అంటే 1954కు ముందు అసైన్మెంట్ అయిన భూములను వాటి రికార్డుల ఆధారంగా రైతులు వచ్చి అడగకముందే జిల్లా స్థాయిలో నిషేధిత జాబితా నుంచి తొలగించాలి. కానీ వాస్తవం ఏంటంటే రైతులు వచ్చి అన్ని రకాల ఆధారాలు ఇచ్చినా కొందరు కలెక్టర్లు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఈ కేటగిరీ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ఫైల్పై సంతకం చేశామని మంత్రి చెబుతున్నారు. జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం కొండగట్టులో పర్యటించున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన హెలికాప్టర్లో జగిత్యాల చేరుకుంటారు. అక్కడి నుంచి కొండగట్టు వెళ్లి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటారు. 35 కోట్ల టీటీడీ నిధులతో చేపట్టనున్న వసతి గదుల సముదాయానికి ఆయన భూమి పూజ చేయనున్నారు. ఇక అనంతరం బృందావన్ రిసార్ట్స్ లో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమవుతారు. తెలంగాణలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై పవన్ కళ్యాణ్ చర్చిస్తారని జనసేన రాష్ట్ర ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా ఏపీలో మద్యం ఏరులై పారింది. గతానికి భిన్నంగా ఈ ఏడాది ఏపీలో అసాధారణ స్థాయిలో అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 29 నుంచి 3 రోజుల్లో 543 కోట్ల విలువైన మద్యాన్ని షాపులు, బార్ల లైసెన్సీలు ప్రభుత్వం నుంచి కొనుగోలు చేశారు. అందులో అత్యధిక భాగం డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో విక్రయించినట్లు ఎక్సైజ్ శాఖ అంచనా వేసింది. గతంలో రాష్ట్రంలో న్యూ ఇయర్ వేడుకల సమయంలోనూ రోజుకు 150 కోట్ల లోపే అమ్మకాలు జరిగాయి. కానీ ఈసారి అందుకు భిన్నంగా రోజుకు సగటున 180 కోట్ల మద్యం అమ్మకాలు నమోదు కావడం గమనార్హం. ఏపీలో ప్రతిరోజు సగటున 85 కోట్ల అమ్మకాలు జరుగుతాయి. నూతన సంవత్సరం సందర్భంగా దీనికి రెట్టింపు కంటే ఎక్కువ అమ్మకాలు జరిగాయి. 6.73 లక్షల కేసుల లిక్కరు, 2.95 లక్షల కేసుల బీరును మందుబాబులు తాగేశారు. గతేడాది నూతన సంవత్సరం సమయంలో 331 కోట్ల అమ్మకాలు జరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 3 త్రైమాసికాల్లో 22,983 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. 2024-25తో పోలిస్తే ఇది 1.79% ఎక్కువ. మద్యం షాపుల విక్రయాల్లో లిక్కర్ 277% వృద్ధి రేటు నమోదు కాగా, బార్లలోని అమ్మకాల్లో 69% అమ్మకాలు పడిపోయాయి. బీర్ అమ్మకాల్లో షాపుల్లో 521% పెరగ్గా, బార్లలో 60% తగ్గాయి. ఎవరో ఒకరు తమ ప్రాంతంలో వైష్ణవ ఆలయం నిర్మిస్తారు. కొన్నాళ్లు బాగానే నిర్వహిస్తారు. తర్వాత నిర్వహణ భారమవుతుందని, ఆ వెంటనే టీటీడీ పరిధిలోకి తీసుకోండి అని విన్నవించుకుంటారు. మరి టీటీడీ ఏం చేయాలి? అలా టేక్ ఓవర్ చేస్తూ పోతే ఆగేదెప్పుడు?
అందుకే ఇకపై ప్రైవేట్ ఆలయాలను టీటీడీ స్వీకరించకూడదు అని 1997లో బోర్డు ఒక తీర్మానం చేసింది. ఆ తర్వాత పలుమార్లు అదే తీర్మానించింది. కానీ ఇప్పుడు ఒక ఆలయం కోసం ఆ తీర్మానాన్ని పక్కన పెట్టేసింది. అందులోనూ 2 నెలల క్రితం నో చెప్పిన ఆలయానికే ఇప్పుడు ఎస్ చెప్పింది. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్వగ్రామం ఏవీ నగరంలోని శ్రీదేవి భూదేవి సహిత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇప్పుడు యనమల కోరితే చేశారు. రేపు అంతకు మించిన బలమైన సిఫారసుతో ఇంకెవరైనా వచ్చి ఫలానా ఆలయాన్ని టేకోవర్ చేయండి అంటే కాదనగలరా? ప్రస్తుతం టీటీడీ 7 ప్రధాన ఆలయాలను నిర్వహిస్తుంది. వీటి ద్వారా వచ్చే ఆదాయం ఏటా 140 కోట్ల రూపాయలు కాగా ఖర్చు 117 కోట్లు. అలాగే రాష్ట్రం వెలుపల టీటీడీకి 19 ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల నుంచి ఏటా 47 కోట్ల ఆదాయం వస్తుంది. వాటి నిర్వహణ, సిబ్బంది జీతాలు, స్వామివారి కైంకర్యాలకు కలిపి 47 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. వీటితో ఎలాంటి ఇబ్బంది లేదు. అసలు సమస్యలా టేకోవర్ ఆలయాలతోనే. గత కొన్నేళ్లుగా టీటీడీ 34 చిన్న ఆలయాలను తన పరిధిలోకి తీసుకుంది. ఇవన్నీ ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు నిర్మించి నిర్వహించలేక టీటీడీకి అప్పగించినవే. వీటి ద్వారా ఏటా టీటీడీకి వచ్చే ఆదాయం కేవలం 3.5 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ వాటి నిర్వహణకు ప్రతి ఏటా 20 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ ఆలయాలు ఆర్థిక భారంగా మారుతున్నా వెనక్కి వెళ్లలేని పరిస్థితి. నిజానికి వెంకన్నకు వచ్చే ఆదాయంతో పోల్చితే ఏటా 20 కోట్లు భరించడం కష్టమేమీ కాకపోవచ్చు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ హయాంలో జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడం వెనుక భారీ అవినీతి ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ మార్పునకు అసలు అప్పటి రాష్ట్ర మంత్రివర్గ ఆమోదమే లేదని చెప్పారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే తారీఖుతో సహా ఆయన చేసుకున్న ఒప్పందాలు, పెంచిన అంచనాలన్నీ బయట పెడతామని ప్రకటించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి బ్యారేజీని తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చినప్పుడు మంత్రివర్గ ఆమోదం తీసుకోలేదని, పాలమూరు ప్రాజెక్టు విషయంలోనూ అదే చేశారని చెప్పారు. ప్రాజెక్టుల పేర్లు, ఊర్లు, అంచనాలు మార్చి కేసీఆర్ ఇంట్లో కనకవర్షం కురిపించారని సీఎం ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అవినీతిపై అసెంబ్లీలో చర్చించి దర్యాప్తునకు ఆదేశిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. కేసీఆర్ కూడా సభకు వచ్చి బలంగా వాదన వినిపించాలని కోరారు. ఆయన గౌరవానికి, వాదనకు ఎక్కడా ఆటంకం కలగకుండా చూసుకుంటామని చెప్పారు. ఈ ప్రాజెక్టు ఎవరు బాగుపడటానికి జూరాల నుంచి శ్రీశైలానికి వెళ్లిందో, 1000 కోట్లు ఎవరికి పోయాయో తేలాల్సి ఉందని అన్నారు. గురువారం ప్రజాభవన్లో కృష్ణా, గోదావరి బేసిన్ ప్రాజెక్టులపై నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ పార్టీ సహచరుల సమక్షంలో మాట్లాడారు. జల వివాదంలో అనేక చిక్కులు ఉన్నాయని, ఏ పక్క నుంచి ఎవరు వస్తారో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. ఫుల్లుగా తాగేశారు. తప్పతాగి తూలుతూ, తూగుతూ నడవలేక నానా అవస్థలు పడ్డారు. ఒళ్ళు తెలియనంతగా తాగేసి, తాగిందంతా లోపల నుంచి తన్నుకొస్తుంటే వాంతులు చేసుకుంటూ నడి రోడ్లపై సొమ్మసిల్లిపోయి పడిపోయారు. ఒకరో ఇద్దరో చేతులు పట్టి నడిపిస్తే తప్ప నడవలేనంతగా తాగారు. డ్రగ్స్, గంజాయి మత్తులో ఊగిపోయారు. ఇది దేశవ్యాప్తంగా యువత నూతన సంవత్సర వేడుకలకు జరుపుకున్న తీరు. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్లో భాగమైన గుర్గావ్లో, ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో, హైదరాబాద్లో అక్కడా ఇక్కడా అని లేదు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో డిసెంబర్ 31 అర్ధరాత్రి సమయంలో ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు కనిపించాయి. మద్యం అమ్మకాల్లో తెలంగాణ రికార్డు సృష్టించింది. నూతన సంవత్సరం మొదటి రోజునే 700 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 2024 డిసెంబర్ నెలలో ఎక్సైజ్ శాఖకు వచ్చిన ఆదాయం 3805 కోట్లు కాగా 2025 డిసెంబర్లో ఆ ఆదాయం ఏకంగా 5051 కోట్లకు చేరింది. న్యూ ఇయర్ సందర్భంగా ట్రై కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు అడుగడుగునా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ తనిఖీల్లో మొత్తం 2731 మంది మందుబాబులు తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. ఈగల్ బృందాలు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో డ్రగ్ టెస్టులో 4 డిస్క్ జాకీలు సహా మొత్తం 5గురికి గంజాయి పాజిటివ్గా తేలింది. తెలంగాణ అసెంబ్లీ వేదికగా నీళ్లపై నిప్పులు కురవనున్నాయి. కృష్ణా జలాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశాలపై యుద్ధానికి అధికార, ప్రతిపక్షాలు సిద్దమయ్యాయి. ప్రతిపక్షాల ఆరోపణలు గట్టిగా తిప్పికొట్టేందుకు తగిన సమాచారం, అవగాహనతో అధికార పక్షం సన్నద్దమైతే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఏర్పాట్లు చేసుకుంటుంది. జలాలు, ప్రాజెక్టులపై ఇప్పటిదాకా మీడియా సమావేశాలు, పత్రికా ప్రకటనలో కలబడిన ఇరుపక్షాల నేతలు ఇక అసెంబ్లీ వేదికగా ముఖాముఖి వాదనలు వినిపించనున్నారు. 3 రోజుల విరామం తర్వాత అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఇవాళ్టి నుంచి తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఇందులో పాలమూరు ప్రాజెక్టుపై చర్చను శనివారం లేదా ఆదివారం చేపట్టే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 90 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీల కృష్ణా జలాలను మాత్రమే తీసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించిందని బీఆర్ఎస్ హరీష్ రావు ఆరోపిస్తున్నారు. కేసీఆర్ సైతం పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో కృష్ణా జలాలు, పాలమూరు ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చించేందుకు రావాలని కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి మరోమారు ఆహ్వానించారు. కేసీఆర్ గౌరవానికి ఎలాంటి హాని కలగ
జరగకుండా చూసుకుంటామని కూడా హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శాసనసభ సమావేశాలకు వస్తారా రారా? గులాబీ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాలు, సామాజిక మాధ్యమాల్లో ఈ చర్చ కొనసాగుతూనే ఉంది. గత నెల 29న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు హాజరైన కేసీఆర్ కేవలం 7 నిమిషాలే సభలో ఉన్నారు. మెరుపులా వచ్చి వెళ్లిపోయిన ఆయన శుక్రవారం నుంచి జరిగే సమావేశాలకు వస్తారా లేదా అన్నది మళ్లీ చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ హాజరుపై బీఆర్ఎస్ పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. గత నెల 29న సభకు హాజరైన కేసీఆర్ ఆ తర్వాత 3 రోజుల పాటు నందీనగర్ నివాసంలోనే ఉండి పార్టీ శ్రేణులను కలిశారు. అనంతరం ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిపారు. దీంతో ఆయన మళ్లీ హైదరాబాద్ రారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. పాలమూరు ప్రాజెక్టు, కృష్ణా జలాలపై ప్రభుత్వం అసెంబ్లీలో పీపీటీ ఇస్తే అందుకు సమాధానం ఇచ్చేందుకు తమ అధినేత వస్తారని ఆ పార్టీ నేతలు ఒకరిద్దరు చెబుతున్నారు. పాలమూరు రంగారెడ్డిపై కేసీఆర్, హరీష్లు అవాస్తవాలు చెబుతున్నారని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టు పనులు 90% పూర్తి చేసినట్లు పచ్చి అబద్దాలు చెబుతున్నారన్నారు. గురువారం ఆయన ప్రజాభవన్లో కృష్ణా, గోదావరి జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలపై బీఆర్ఎస్ నేతలు చెబుతున్నవన్నీ పూర్తిగా అబద్దాలే అన్నారు. 10/6/2015న 35,000 కోట్ల నిర్మాణ అంచనా వ్యయంతో పాలమూరు, రంగారెడ్డికి పరిపాలన అనుమతి ఇచ్చారని చెప్పారు. 35,000 కోట్ల అంచనాల్లో డిస్ట్రిబ్యూటరీలు లేవని, అవి కూడా కలిపితే నిర్మాణ అంచనా వ్యయం 80,000 కోట్లు దాటుతుందని తెలిపారు. అంటే 80,000 కోట్లలో 27,000 కోట్ల పనులు చేస్తే 90% పనులు పూర్తయినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు జీవో ఇచ్చిన 7 ఏళ్ల తర్వాత 13/9/2022లో డీపీఆర్ను కేంద్ర జలవనరుల సంఘానికి సమర్పించారన్నారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీఎంసీల కొద్దీ అబద్దాలు చెబుతున్నారని, క్యూసెక్కుల కొద్దీ అజ్ఞానాన్ని పారిస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. అబద్దాలకు ఆస్కారిస్తే అది రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడం వల్ల నష్టం జరిగిందని, కృష్ణా జలాల్లో ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలకు కేసీఆర్ అంగీకరించడమే రాష్ట్రానికి మరణ శాసనమన్న సీఎం వ్యాఖ్యలపై హరీష్ మండిపడ్డారు. మరోవైపు తెలంగాణ సోయి, బొరలో మెదడు ఉంటే అలా మాట్లాడరు అంటూ మంత్రి ఉత్తమ్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాలమూరు ప్రాజెక్టు, కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిందే బీఆర్ఎస్ అని కాంగ్రెస్ విమర్శిస్తోంది. తుమ్మిడిహెట్టి, పాలమూరు ప్రాజెక్టులకు కేసీఆర్ అన్యాయం చేశారని ధ్వజమెత్తుతోంది. బీఆర్ఎస్ పాలనలో కృష్ణా ప్రాజెక్టులపై కక్ష కట్టారని ఆరోపిస్తోంది. హైదరాబాద్లో కోర్ అర్బన్ ప్రాంతంలో రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ వ్యవస్థలన్నిటికీ ఒకటే భౌగోళిక పరిధి ఉండేటట్లు చూడాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్లో విలీనమైన 27 మున్సిపాలిటీలను కలుపుకొని మొత్తం కోర్ అర్బన్ గా పరిగణించిన ప్రభుత్వం అందులో ఇప్పటికే 3 పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేసింది. ఆ సరిహద్దులతోనే త్వరలో 3 కార్పొరేషన్లు ఏర్పాటవుతున్నాయి. ఇక రెవెన్యూ వ్యవస్థకు కూడా ఆ కార్పొరేషన్ల పరిధికి అనుగుణంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా నగరంలోని జిల్లాల సరిహద్దులు మారతాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజ్గిరి జిల్లాలకు తోడు అవసరమైతే హైదరాబాద్ ను 2 ముక్కలు చేసి కొత్త జిల్లా సికింద్రాబాద్ ఏర్పడుతుంది. రెవెన్యూ, పోలీస్, బల్దియా మూడింటి పరిధి ఒకే రకంగా ఉంటుంది. ప్రస్తుతం జోన్ల వారీగా సమీక్షలు నిర్వహిస్తే సరిహద్దుల్లో అస్పష్టత వల్ల చాలా మంది అధికారులు సమావేశాలను ఎగ్గొడుతున్నారు. 2071 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన కోర్ అర్బన్ ప్రాంతాన్ని ఇప్పటికే 3 పోలీస్ కమిషనరేట్లుగా విభజించారు. ఫిబ్రవరి 10 తర్వాత అదే పరిధితో మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు. దేశవ్యాప్తంగా పులుల గణనకు అటవీశాఖ సిద్దమవుతుంది. ప్రతి 10 ఏళ్లకు ఓసారి జనాభా లెక్కలను ఏ విధంగా తీస్తారో ఆ తరహాలోనే ప్రతి 4 ఏళ్లకు ఒకసారి దేశంలో ఉండే పులులను లెక్కించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా రేపు మొదలై మే 31వ తేదీ వరకు పులులు లెక్కలు తీయనున్నారు. సిగరెట్లు తాగేవారికి, పాన్ మసాలాలు వాడేవారికి కేంద్రం గట్టి షాక్ ఇచ్చింది. పొగాకు ఉత్పత్తులపై భారీగా పన్నులు పెంచనుంది. ఒక్కో సిగరెట్ ధర దాదాపు 3 నుంచి 4 రెట్లు పెరగనుంది. అలాగే పాన్ మసాలాల ధరలు భారీగానే పెరగనున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి కొత్త పన్నులు వర్తిస్తాయి. పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాల వాడకాన్ని నియంత్రించే ప్రయత్నంలో భాగంగా వాటిపై పన్నులు పెంచనున్నట్లు కేంద్రం ప్రకటించింది. పాన్ మసాలాలపై అదనపు ఎక్సైజ్ సుంకం స్థానంలో ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్ విధిస్తారు. 40% జీఎస్టీ ఉంటుంది. బీడీ పరిశ్రమలోనూ అందులోనూ ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల జీవనోపాధి కాపాడటానికి జీఎస్టీ రేటు తక్కువగా వేసినట్లు సమాచారం. వందే భారత్ రైలు స్లీపర్ కోచ్లో ప్రయాణించాలన్న ప్రయాణికుల కోరిక త్వరలో తీరనుంది. వందే భారత్ స్లీపర్ కోచ్లతో కూడిన రైలును ప్రధాని మోదీ చేతుల మీదుగా త్వరలో ప్రారంభించనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ట్రయల్ రన్, ఇతర పరీక్షలు అన్ని పూర్తయ్యాయని, తొలి స్లీపర్ రైలును
హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపార సంస్థలు వినియోగించే 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను ప్రభుత్వ రంగ చమురు సంస్థలు 111 మేర పెంచాయి. ఇది గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. తాజా పెంపు తర్వాత ఢిల్లీలో ఈ సిలిండర్ ధర 1,691కి, హైదరాబాద్లో 1,912కు పెరిగింది. ఇక గృహ అవసరాల కోసం వినియోగించే 14 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరను మాత్రం కంపెనీలు యథాతథంగా ఉంచాయి.